బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ 2 జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న షాపులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్లోని సాలిబండలో నకిలీ టేబుల్స్ లో ఆయిల్ తయారు చేస్తున్న ఓ ఇంట్లో తనిఖీలు చేశారు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమవుతాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్లు గుర్తించారు. పలు షాపుల్లో ఆయిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్గొండ జిల్లా దామర్లచర్ల మండలం ఎలాంటి అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాప్ ను సీజ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారి తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 నెలలుగా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే మాత్రం వరుసగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్, నల్గొండ 2 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ మధ్య కాలంలో తప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని అంటే ముఖ్యంగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటికి ఈ మందులు నయం అవుతాయంటూ కూడా ఫేక్ లేబుల్స్ తోటి, నకిలీ లేబుల్స్ తోటి ఆయిల్ తయారు చేసి అమ్మకాలు కూడా చేస్తున్నారు. దీంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చినటువంటి సమాచారం తోటి దాడులు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమవుతాయంటూ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం అయితే మాత్రం డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో వీటన్నిటికీ ఎలాంటి అనుమతులు లేవనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా గుర్తించి ఆయా మందుల దుకాణాల పైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. నల్గొండలోని ఇర్కిగూడెం గ్రామంలోని దామచర్ల మండలంలో ఈ తనిఖీలు చేయగా ఎలాంటి అర్హతలు లేకుండానే ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాప్ నిర్వహణ చేస్తున్నట్లు గుర్తించి అతని పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైడ్ చేసిన క్రమంలో దాదాపు 41 రకాల 45,000 రూపాయల మెడిసిన్ కూడా సీజ్ చేయడం జరిగింది. పట్టుబడ్డ యాంటీబయాటిక్స్ కావచ్చు, స్టెరాయిడ్స్, అనాలిస్టిక్స్, దగ్గు సిరప్లు ఇలాంటివి అల్సర్ కు సంబంధించినటువంటి కొన్ని మందులను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామనేది డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.